జీవవాక్యము. దోనె నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన వారిని చూచెను. మార్కు 6:48 దేవుడు ఆజ్ఞాపించిన పని కష్టపడి ఒళ్ళు హూనం చేసుకున్నందువల్ల జరగదు. తన పిల్లలకు ఇచ్చిన పనిని దేవుడే సునాయాసంగా, కష్టం లేకుండా పూర్తి చేస్తాడు. వారు విశ్రాంతిగా ఆయనలో నమ్మిక ఉంచితే పని సంపూర్ణంగా నెరవేరుతుంది. ఆయన్ను మన ద్వారా పని చెయ్యనివ్వడం అంటే క్రీస్తుతో భాగస్థులం కావడమన్నమాట. విశ్వాసం మూలంగా ఆయన మన జీవితాన్ని నింపేలా మనం ఆయనలో పాలు పంచుకోవాలి. ఈ రహస్యాన్ని తెలుసుకున్న ఒక భక్తుడు ఇలా అన్నాడు: యేసు చెంతకు వచ్చాను. కడుపు నిండా నీరు త్రాగాను. నాకు మరెన్నడూ దాహం వేయదు. నేనెప్పుడూ ఆయాసం వచ్చేంతగా పనిచెయ్యను గాని పొంగి పొర్లేటంత నిండుగా ఉన్నాను. నా జీవితంలో ఇది గొప్ప వింత. పొర్లిపారడానికి మనం కష్టపడనక్కర్లేదు. ఈ రోజు, రాబోయే అన్ని రోజుల్లోనూ క్రీస్తు మనలను సర్వశక్తిలోకి, ఫలభరితమైన జీవితంలోకి ఆహ్వానిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.